ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ఇయర్ దివాళీ 2 days కదా, ఈరోజు కూడా సెలబ్రేట్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యూట్ దివాళీ సెలబ్రేషన్స్ వీడియో. దివాళీ అంటేనే స్వీట్స్, రంగోలీస్, లైట్స్, ల్యాంప్స్ ఇవన్నీ కదా. సో ఫస్ట్లీ నేను వచ్చేసి మా ఇంటి ముందు బయట కలర్స్ అండ్ ఫ్లవర్స్ కలిపేసి మనం రంగోలీ వేద్దామనేసి డిసైడ్ అయ్యాను. సో ఇలాగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు టిప్ చెప్తాను. ఫస్ట్లీ మనం కాఫీ పౌడర్ మెష్ ఉంటుంది కదా, ఆ మెష్ తోటిగిన మనం ఇలాగా రంగోలీ వేస్తే చాలా బాగుంటుంది. చేత్తో వేసే కంటే అదైతే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మంచిగా స్ప్రెడ్ కూడా అవుతుంది. అండ్ రోజ్ పెటల్స్ అన్నిటిని ఒక సర్కిల్లో ఫామ్ లాగా చేసేసి ఇప్పుడు నేను కొంచెం రంగోలీని వేస్తున్నాను అనమాట. నాకు ఎక్కువ స్పేస్ లేదు, ఇక్కడ చాలా చిన్న స్పేస్ ఉంటుంది ఫ్రంట్లో. సో ఈ చిన్న స్పేస్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి రౌండ్గా పెట్టేసిన తర్వాత 5 దియాస్కి ఇలా చేసుకున్నాను అనమాట. ఒక దియా పెట్టేసి చుట్టూగా చుక్కలు పెట్టేసి ఇప్పుడు దియా తీసేసి ఇయర్ బడ్స్ తోటి ఇలాగ ఒక చిన్న సింపుల్ డిజైన్ లాగా చాలా క్యూట్గా ఉంటుంది. అసలు రంగోలీ వేయడం రాని వాళ్ళు కూడా ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ దివాళీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కమింగ్ టు మై డ్రెస్ డీటెయిల్స్, చాలా సింపుల్గా ఎలిగెంట్గా వేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ డ్రెస్ అని చెప్పచ్చు. ఇప్పుడు లేలాక్ వైలెట్ ట్రెండింగ్ కాంబినేషన్లో చాలా బాగుంది. సాఫ్ట్గా టిష్యూ అనమాట. ఇది మరి హార్ష్ కాదు, సాఫ్ట్ టిష్యూ. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ రెఫరెన్స్లో పిక్ కూడా యాడ్ చేస్తాను. నేనైతే ఇక్కడ ఆయిల్ దియాసే పెడుతున్నాను, వాటర్ దియాస్ యూస్ చేయట్లేదు. మళ్ళీ రంగోలీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది, క్యూట్ రంగోలీ. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డ్రెస్, థ్రెడ్ బ్యాంగిల్ నెంబర్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. డిఫరెంట్ టైప్స్ నేను ఇక్కడ యూజ్ చేసిన లీవ్స్ ఇవన్నీ కొన్ని కామెంట్స్లో అడుగుతారు కదా, సో అవన్నీ కామెంట్స్లో పిన్ చేసేస్తాను. అండ్ ఫైనలీ లక్ష్మీ పూజ. దివాళీ అంటేనే లక్ష్మీ పూజ కదా, సో మా దివాళీ అయితే లక్ష్మీ పూజతో ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ పెట్టిన దియాస్ అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ వెలిగిస్తే మిడ్ నైట్ వరకు వెలిగాయన్నమాట. ఆ దియా లోపల ఫుల్గా ఆయిల్ వేసేస్తే 30 hours దాకా వెలిగాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ విండో కార్నర్కి వచ్చేసి ఇలా సింపుల్గా లీవ్స్ అండ్ సీరియల్ లైట్స్, ల్యాంప్స్ తోటి ఇలా డెకోర్ చేశాను. నేను ఈ లీవ్స్ లాస్ట్ వ్లాగ్లో చూపించాను, షాపింగ్ వ్లాగ్లో. ఇప్పుడు కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ స్వీట్ వచ్చేసి సగ్గుబియ్యం విత్ సేమియా కాంబినేషన్ అనమాట. ఫుల్ ఆఫ్ గీ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తోటి చేశాను. ఈ గీ లవర్స్ ఎక్కువ లేదు, నేను గీ తినలేను అనుకుంటే మీరు తగ్గించేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే ఫుల్ ఆఫ్ గీ వేసాను. 1 cup ఆఫ్ సగ్గుబియ్యంకి 4 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ 3/4 ఆఫ్ సేమియా తీసుకున్నాను. గీలో మంచిగా రోస్ట్ చేసేసుకొని సేమియాని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయిన తర్వాత, లైట్గా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోనే సగ్గుబియ్యం యాడ్ చేసేసి 4 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసేయాలి. చాలా బాగుంటుంది. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఈ సగ్గుబియ్యం బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ట్రాన్స్పరెంట్ కాకుండా సెమీ ట్రాన్స్పరెంట్ అంటారు కదా, అలా. 1 cup ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 1 cup ఆఫ్ బెల్లం తీసుకున్నాను. మీరు చక్కెర తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, అదైతే కొంచెం తక్కువ అయితే సరిపోతుంది. యా, ఫైనలీ దిస్ ఈజ్ ఆర్ దివాళీ వ్లాగ్. మీకు నా దివాళీ వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నెక్స్ట్ ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ టు ఆల్. చాలా మంచిగా సపోర్ట్ చేశారు నన్ను ఇంతవరకు. అండ్ నేను ఇప్పుడు మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉన్నాను. ఇప్పుడు నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.